హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. ఈరోజు నేను షేర్ చేసే వీడియో సమ్మర్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. అదే మిరియాల రసం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బెనిఫిట్స్ కూడా అంతకన్నా ఎక్కువే ఉంటాయండి. కిడ్స్ నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ సమ్మర్లో చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ రసం రైస్ అనేది. ఒక్కసారి ట్రై చేయండి. మనం ఎన్ని ఫుడ్స్ ఎన్ని కర్రీస్తో రైస్ తిన్నా సరే ఇలాంటి రసంతో లాస్ట్లో ఒక 2 ముద్దలు తింటే సరిపోతుందండి. సో ఒక్కసారి ట్రై చేసేయండి. నా స్టైల్లో మిరియాల రసం అనేది చూపించేస్తాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం మెయిన్‌గా రసం, సాంబార్ వాటిలోకి కొత్తిమీర, కరివేపాకు అనేది తీసుకుంటాం కదండీ! సో అవి కాడలతో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మీకు తెలుసా? లేకపోతే ఒక్కసారి ట్రై చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటేంటంటే పిల్లలకి ఎక్కువ దగ్గుతూ, కఫంతో బాధపడుతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి మనం జీరా, ధనియా వాటర్ ఇస్తే అస్సలు తాగరు కదా! అలాంటప్పుడు ఈ రసం పెట్టి చూడండి. ఇందులో మనం జీరా, ధనియా ఇవన్నీ యాడ్ చేసుకుంటాము. సో వాటర్ అనేవి వాటిలో బాయిల్ అవుతాయి కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ప్రాసెస్ చూసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బౌల్ అనేది పెట్టుకోండి. అందులో ఫుల్ ఆఫ్ వాటర్ వేసుకుందాము. ఎందుకంటే ఈ రసం అనేది మరిగిన తర్వాత ఒక హాఫ్ అయిపోతుంది కదా! సో ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఏ రసమైనా ప్రాసెస్ ఒకటే ఉంటుందండి. బట్ ఇంగ్రీడియంట్స్ అనేవి చేంజ్ అవుతాయి. అవే మెయిన్ కదా! సో బౌల్ నిండా వాటర్ అనేది తీసుకుందాము. అందులో కొంచెం చిటికెడు పసుపు, కొంచెం హాఫ్ స్పూన్ ఆఫ్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. చాలామంది పచ్చిమిర్చి యూజ్ చేస్తూ ఉంటారండి. సో నేను పచ్చిమిర్చి బదులు కారం అనేది యూజ్ చేశాను. నెక్స్ట్ 1 టొమాటో చిన్న పీసెస్ కింద కట్ చేసి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ రా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకుందాము. ఈ రసంలోకి రా సాల్టే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఒక హాఫ్ పీస్ ఆఫ్ ఆనియన్ కూడా చిన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం చింతపండు, నెక్స్ట్ ఒక గుప్పెడు కరివేపాకు అండ్ గుప్పెడు కొత్తిమీర కూడా. ఇవి మెయిన్ కాడలతో వేసుకోవాలండి. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ జీరా, 1 స్పూన్ ఆఫ్ ధనియా అండ్ 1 స్పూన్ ఆఫ్ మెంతులు ఆల్సో. సో చూస్తున్నారు కదా కాడలతో ఇలా నలిపి వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ మిరియాలండి. మనం ఒక 10 మిరియాలు అనేవి తీసుకుని అందులోనే ఒక 2 వెల్లుల్లి రబ్బలు కూడా తీసుకుని బాగా దంచి కచ్చాపచ్చాగా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. మనం వేసిన ఒక 10 మిరియాలకే రసం టేస్ట్ అనేది చాలా చేంజ్ అవుతుంది అండ్ చాలా యూజెస్ కూడా ఉన్నవి. నెక్స్ట్ ఇందులోనే ఒక బెల్లం పీస్ అనేది యాడ్ చేసుకోండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో మిరియాల రసంకి కావాల్సినవన్నీ ఇవేనండి. నెక్స్ట్ లో ఫ్లేమ్లోనే బాగా బాయిల్ అవ్వనివ్వాలి. సో చూస్తున్నారు కదా కలర్ అనేది టోటల్లీ ఫుల్ చేంజ్ అవుతుందండి. సో ఇలా లో ఫ్లేమ్లోనే బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా బాయిల్ అవుతే సరిపోతుంది. నెక్స్ట్ మనం బాగా కూల్ చేసుకోవాలి. నెక్స్ట్ తాలింపుకి రెడీ చేసుకుందాము. మెయిన్ మనం రసంలో ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసి బాయిల్ చేసినా తాలింపులో కూడా టేస్ట్ ఉంటుందండి. సో తాలింపుకి కావాల్సినవి ఇప్పుడు రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకుందాము. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా! సో అవి కొంచెం యాడ్ చేసుకోండి. ఒక గుప్పెడు వెల్లుల్లి బాగా దంచుకుని అవి కూడా యాడ్ చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. నెక్స్ట్ ఇందులోనే మనం గుప్పెడు కరివేపాకు అండ్ నెక్స్ట్ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందాము. చాలామంది కరివేపాకు అనేది లాస్ట్లో యాడ్ చేస్తూ ఉంటారు కదా! నేను ముందే యాడ్ చేస్తానండి. అవి బాగా ఫ్రై అయితేనే తినడానికి టేస్ట్ చాలా బాగుంటాయి. సో చూస్తున్నారు కదా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ఆఫ్ జీరా, ధనియా, మెంతులు అండ్ ఆవాలు, చిన్న ఆవాలు అండ్ ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ మినపప్పు కూడా యాడ్ చేసుకుందాము. రసంలోకి చాలా బాగుంటాయి ఇవన్నీ. సో ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న రసం ఉంది కదండి, ఆ రసంలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి. తెలియని వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి. మనకి మిరియాలు అనేవి ఎంత బాగా యూజ్ అవుతాయో అందరికీ తెలుసు కదా! సో ఒక్కసారి ట్రై చేసి మీరు రివ్యూ నాకు చెప్పండి. సో ఇందులోనే తాలింపు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. చాలా సింపుల్గా చేసుకునే మిరియాల రసం, చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా రెడీ అయిపోతుంది. మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ వేరే దాంట్లోకి సెపరేట్ చేసి ముందే పెట్టుకుందాము. నెక్స్ట్ సెపరేట్ చేసుకున్న దాంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపు అనేది ఇందులో యాడ్ చేసుకుని సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం స్వీట్ ఏమైనా తక్కువ అయితే లైట్గా షుగర్ అనేది యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా సరిపోతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.